కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల గాంధీనగర్ గ్రామ విద్యార్థులు ఉదయం స్కూల్కి వెళదామని బస్టాపుల్లో ప్రతిరోజు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. బస్సులు ఆపకపోవడంతో పిల్లలు చాలా అవస్థలు పడుతున్నారు. ఈ తంతు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. తీవ్ర అసంతృప్తితో నేడు రోడ్డెక్కి విద్యార్థులు నిరసన తెలిపారు. స్కూల్లో లేట్ అయితే పనిష్మెంట్ ఇస్తారా? మీకు ఏం చేస్తారు? మీరు చెప్పాలి మేడం, నాకు బస్సులు ఆపుతలేరని. పిల్లలకు బస్సులు ఆపలేరు సార్. పిల్లలు ఎన్ని కష్టపడి బస్ స్టాండ్లో 2 బస్సులు వస్తున్నాయి, 2 బస్సులు కూడా ఆపలేరు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. స్కూల్లో పనిష్మెంట్ ఇస్తారు మేడం. పిల్లలు మస్తు బాధపడుతున్నారు. పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఆపలేరు. కండక్టర్ దిగి మాకు బెదిరిస్తున్నారు, వేరే బస్సులు ఎక్కమంటారు. అంటే సార్ ఏంది సార్, ఇది ఏం పరిపాలన, ఇది ఏంది? పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 10 గంటల దాకా వాళ్ళకి సార్లు కొడుతున్నారు సార్. వాళ్ళకు ఎందుకు ఆపుతలేరు బస్సు? ఆపుతలేదు సార్. అక్కడికి వెళ్ళి ఫుల్ వస్తున్నారు. బస్సులు కాలినా కానీ బస్సులు ఆపలేరు. ఆపుతలేదు సార్. అంత ఘోరం పరిస్థితి గాంధీనగర్కి ఎప్పుడు లేదు సార్. బస్సులు ఖాళీ వచ్చినా కానీ బస్సులు ఆపడం లేదు. సార్కి కండక్టర్ చెప్తే కండక్టర్ వేరే బస్సు వేసుకోమంటారు. మరి ఏంటి, ఏం పరిపాలన? మరి పిల్లలు చదువుకోమంటారా, వద్దంటారా, బంద్ చేపిస్తారా? మరి అన్నం కూడా తింటారు పిల్లలు. అన్నం తిని కూడా చూపిస్తున్నారు కానీ బస్ స్టాండ్లో బస్సులు ఆపలేరు. ఏం ఆపలేరు? అసలు ఏం చదవాలా, ఏం చదవాలా, చదవాలన్నా మరి బంద్ చేయాలా? మాకు బస్సులు అయిపోయింది సార్, బస్సులు ఏం చేపిస్తలేరు.